నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. బాన్స్వాడ ఉప ఎన్నిక తథ్యమని మాట్లాడిండు. అది అవాస్తవం. ఉప ఎన్నిక అనేది ఎప్పుడు వస్తుంది? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రాజీనామా పెడితే కానీ లేకపోతే ఉప ఎన్నిక నుండి వస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మా గౌరవనీయ పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా పెట్టలేదు. పెట్టినప్పుడు ఉప ఎన్నిక ఎట్లా వస్తుంది? ఇది కావాలని చెప్పి ప్రజలకు మొక్క పెట్టడానికి, వాళ్ళ టీఆర్ఎస్ ఉనికిని కాపాడుకోవడానికి చెప్తున్నారు తప్పితే ఇక్కడ ఉప ఎన్నిక అనేది రావు పరిస్థితిలో. ఉప ఎన్నిక స్పీకర్ గారు ఆమోదిస్తేనే ఉప ఎన్నిక వస్తుంది. మరి గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీలకు కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నారు, బీజేపీ వాళ్ళని తీసుకున్నారు. మరి అప్పుడు ఉప ఎన్నిక రాంది ఇప్పుడు ఎట్లా ఉప ఎన్నిక? ఇది 100% ప్రజలను మభ్యపెట్టడానికి ఇది ఎట్టి పరిస్థితి ఉప ఎన్నిక రాదు. కాబట్టి ఇక ముందు కూడా టీఆర్ఎస్ నాయకులు ఉప ఎన్నిక గురించి మాట్లాడద్దని చెప్పి నేను చెప్తున్నాను. అట్లాగే ఇక్కడున్న పోచారం శ్రీనివాసరెడ్డి ఉప ఎన్నికలు నిలబడితే తెలుస్తుందని మాట్లాడిండు. పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజల మనిషి. ఆయన 24 గంటలు ప్రజల్లోని మమేకమై తిరుగుతాడు. కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డికి ఈ ఎలక్షన్ అంటే కొత్త కాదు. కానీ టీఆర్ఎస్ ఉనికిని కాపాడుకోవడానికే వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. మా పార్టీ మీద గెలిచారు, మా పార్టీతో గెలిచిన మాట అవాస్తవం. మరి మీ పార్టీతో గెలిస్తే కేసీఆర్ కూడా కాంగ్రెస్ నుంచి ఓడిపోయింది. మరి మీ పార్టీకి అంత బలం ఉంటే అక్కడ కేసీఆర్ కూడా గెలాలి కదా. మరి అక్కడ మరి ఎందుకు ఓడిపోయాడు? మరి రాష్ట్రం అంతటా కూడా టీఆర్ఎస్ ఓడిపోయినా ఇక్కడ బాన్సర్లు పోచారం శ్రీనివాసరెడ్డి బలమైన నాయకుడే కాబట్టి, ప్రజలతో ఉండే నాయకుడు కాబట్టి ఆయన ఇక్కడ ప్రజలతో గెలవబడ్డాడు. తప్పకుండా ముందు కూడా ఏ ఎలక్షన్ వచ్చినా అఖండమైన మెజార్టీతో పోచారం శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు. కాబట్టి ముందు కూడా ఇట్లా ప్రజలకు తప్పుదోవ పట్టించే రీతిగా మాట్లాడాలని చెప్పి టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మన ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారు మరి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో అనేక మందిని ఎమ్మెల్యేలను చేర్చుకొని మరి ఆ రోజు ఒక్కరోజు కూడా మరి అక్కడ ఉప ఎన్నిక జరుగుతుందని చెప్పలే. ఈరోజు మరి పోచారం శ్రీనివాసరెడ్డి ఆడ మేము అన్నీ చేసినాం కానీ పోయిండు. మరి ఈడ ఉప ఎన్నిక తథ్యం అని చెప్తా ఉన్నావు. పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజల మనిషి కాబట్టే ప్రజా శ్రేయస్ కొరకు ప్రజల మేలు కోరి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆ ఆలోచనతో ఈయన సేవలు అక్కడ ఉపయోగం కాబట్టి ఆయన పిలవగానే మరి ప్రజల మేలు కొరకే పోయింది తప్ప ఆయన స్వార్థపరం కాదు. గతంలో కూడా మరి టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా మరి ప్రజలందరూ కూడా తెలంగాణ కావాలని కోరినప్పుడు మరి ఈయనే ఒక్కరే ముందుకొచ్చి ఆ రోజు మరి టీడీపీకి రాజీనామా చేసి మీ పార్టీ టీఆర్ఎస్లో చేరి మరి అనేకమైనటువంటి ఆయనకు ఉన్నటువంటి అనుభవం దాంట్లో మరి పార్టీని బలోపేతం చేసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడడం, మేము ఆయనకు ఏదో పెద్దరికం ఇచ్చినాం, ఆయన మాకు విడిచిపెట్టిపోయిందని మీరు చెప్తా ఉన్నారు. మీకు పెద్దరికం వచ్చిందే పోచారం శ్రీనివాసరెడ్డి గారితో, మీరు అది మర్చిపోతూ ఉన్నారు. ఆ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్లో చేరకపోతే ఈరోజు ఈ పరిస్థితే ఉండదు. ఆయన చేయబట్టే ఆ రోజు మరి చాలామంది ఎమ్మెల్యేలు మరి అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డిని చూసే మరి టీఆర్ఎస్లో చేరి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కారణమైంది. మరి ఈరోజు మరి ఆయన గురించి మేము మాట్లాడడం మీకు అది తగదు. ఏదో కొంతమంది పోయి మరి చెప్పంగానే మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉప ఎన్నికకు ఎట్టి పరిస్థితుల్లో ఏది లేదు. ఎందుకంటే ఆయన రాజీనామా చేయలే, మరి ఆయనకు స్పీకర్ గారు రద్దు చేయలే. అలాంటప్పుడు ఉప ఎన్నిక ఎట్లా వస్తుంది? నువ్వు చదువుకున్న వ్యక్తివి కదా, మరి ఎట్లా మాట్లాడుతున్నావు? ఇంకొకటి కానున్నా ఒకటి కేటీఆర్ గారు దయచేసి మీరు అన్ని తెలుసుకొని మాట్లాడాలి, కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని చెప్పేసి తెలియజేస్తాము.